సాధ్యమైనంత వరకు డీకాయిన్స్ సంపాదించుకోండి. ఎవ్వరూ విడిచిపెట్టకుండా ఎన్ని అవకాశం ఉంటే అన్ని అకౌంట్స్కి అకౌంట్ ఒకటి వస్తుంది, అది సంపాదించుకోండి. 26వ తారీఖు నుంచి ఇంకివ్వడం అవదు. 25వ తారీఖు నైట్ మన కిబోది వెబ్సైటులోంచి డీకాయిన్స్ వెళ్ళడం, అంటే ఎక్స్చేంజ్ పంపించుకోవడం ఆగిపోద్ది. మళ్ళీ మనకి 27 లేదా 28 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈలోగా మీరు చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కూపన్స్ దొరకడం కష్టంగా ఉన్నది అని నేను విన్నాను. కూపన్స్ దొరకడం కష్టంగా ఉంది, రేట్లు ఎక్కువ చెప్తున్నారని మధు నాకు చెప్పాడు నిన్న సాయంత్రం. అలా ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలని నా ఉద్దేశం. అందుకోసం ఈ 5 రోజుల కాలం పాటు ₹1000 పంపించిన మీకు కూపన్స్ వచ్చేలాగా నేను ఈ అవకాశాన్ని మన కుటుంబం కోసం ఇస్తున్నాను. నిజానికి అలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వస్తే అకౌంట్ ఇబ్బంది అవుతుంది. కానీ ఈ మార్చ్ ఎండింగ్ కాబట్టి వాళ్ళకి క్యాష్ అవసరమే. నేను వాళ్ళతో మాట్లాడాను. ఈ 5 రోజులు మీరు పంపించుకుంటే మీకు ₹1000 పంపించినా సరే, ఆ ₹1000కి 100 కూపన్స్ ప్లస్ 10 కూపన్స్. ఈ ఈ ఈ 5 రోజులు తర్వాత మళ్ళీ ₹10,000 పంపించాలి. 10,000 పంపిస్తేనే 10% వస్తుంది. ₹1000 పంపిస్తే చాలు, రాదు. అలాగే మరి ఇప్పుడు కూపన్స్ మిగిలిపోతేనో ఇంకా ఉన్నది కదా, మరొక నెల రోజుల పాటు మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్లో పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే స్వాప్ చేసుకున్నారో ఆ స్వాప్ చేసిన కాయిన్స్ మీరు యథావిధిగా ఎక్స్చేంజ్లో పంపించవచ్చు. కంపెనీ గిఫ్ట్గా ఇచ్చిన డీకాయిన్ ఉండదు, కానీ మీరు స్వాప్ చేసుకున్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది ఒక నెల రోజులు, అంటే ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ నెల అంతా ఉంటుంది. ఏప్రిల్ 30 తారీఖు వరకు ఉంటుంది ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం వినియోగించుకొని డీకాయిన్స్ సంపాదించుకొని దాన్ని హ్యాపీగా మనం లైఫ్ టైము దాంట్లో వచ్చిన దాన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా సంపాదించుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు మన దగ్గర ప్రాజెక్ట్స్ అన్నీ రెడీ చేసి ఉంచాను. డాడీ రోబోట్ కూడా రెడీ అయిపోయింది. స్కై అండ్ రెడీగా ఉంది. వెహికల్స్ రెడీగా ఉన్నాయి. అలాగే మెడిసిన్ రెడీగా ఉంది. మనం అనుకున్న ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. అయితే మరి ఎందుకు ఇవ్వలేదు డాడీ అంటే, 25వ తారీఖు లాస్ట్ కాబట్టి ఇప్పుడు మీకు ఏ ప్రాజెక్ట్ గురించి చెప్పినా మీరు మంచి విలువైన డీకాయిన్ని ఎలా చేసుకోవాలనే దాని మీద మీరు దూరం అయిపోతారు. అందుకోసం నేను ఏ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు. అందుకని ఈ నెల ఆఖరు 30th అయిపోయిన తర్వాతనే మనం ప్రాజెక్టులన్నీ రిలీజ్ చేద్దాం. ఎందుకంటే ఈ 4 రోజుల తర్వాత, ఈ 25 తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం. అప్పుడు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలా. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి మనం యథావిధిగా వెళ్దాం. అందుకోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు. ఐఎన్ఆర్లో ఇవ్వాలి కాబట్టి ఈలోపు నాకు బ్యాంక్తో అన్నీ చేసుకుంటున్నాను. బ్యాంక్ వాళ్ళు కూడా మార్చ్ ఎండింగ్ కాబట్టి ఇంక ఇప్పుడు మనం వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మార్చ్ అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్నట్లయితే మనం క్యాష్ పంపించినా వాళ్ళకి ఇబ్బంది రాదు. ఈ మార్చ్ ఎండింగ్ కాబట్టి ఆ 5 రోజులు 25 నుంచి 30 వరకు గ్యాప్ తీసుకుందాం. ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. అది నేను ప్రకటించి చేస్తాను. హ్యాపీగా మనం మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ఏ మనకి కమిషన్గా ఇచ్చేలా మనం చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నేను ఏ ప్రాజెక్టులు మీకు ఇవ్వట్లేదు. తర్వాత డీకాయిన్ లాంచింగ్ని నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. దానికి ముందు నేను ఈ కాయిన్ యూటిలిటీ పెరగడం, కిబోలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ పంపించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి సుమారుగా 98% పైబడి పంపించుకున్నారు.
ఆ మిగిలినయి ఇవి 25 తర్వాత ఏప్రిల్ ఎండింగ్ లోపుని పంపించుకోండి. ఈ 25 లోపు పంపించినోళ్ళందరికీ రూ. 500 విలువైన ఈవీ పర్చేజ్ పాయింట్స్ వస్తాయి. మీరు ఈవీలు కొనుక్కున్నప్పుడు దాన్ని మీరు వాడుకోవచ్చు. అది మీకు చెప్పాను ఆల్రెడీ. ఒకరే పక్క వాళ్ళవి కూడా తీసుకొని 5,000 వరకు వాడుకోవచ్చు. అంటే 10 అకౌంట్ల వరకు వాళ్ళ దగ్గర ఉండి మీరు తీసుకొని వాడుకోవచ్చు. ఓకే. మెర్జ్ చేసుకుని అయితే ఆటోమేటిక్‌గా మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు వాడేసుకోవచ్చు. ఈ యూటిలిటీ పెరిగిన తర్వాత మనం డీకాన్ ఇచ్చినట్టయితే చక్కటి ట్రేడింగ్ జరుగుతుంది. అందరికీ మంచి డబ్బులొస్తాయి. అలా కాకుండా ఇప్పుడే నేను ఇస్తే మీరు అతి తక్కువ రేటుకి అమ్మేసుకున్నారనుకోండి, దాని విలువైన కాయిన్ పోద్ది. అందరూ డబ్బులు కావాలని ఆలోచిస్తున్నారు కాబట్టి వేగంగా అతి తక్కువగా అమ్ముతారు. మరి ఎక్కువ కాయిన్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళు అమ్ముకోవాలనుకోవడంలో తగ్గించిస్తే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీటన్నిటికి ఒక మార్గం తీసుకొని నేను మీకు డీకాన్ రిలీజ్ డేట్ ఇస్తాను. అప్పుడు మీరు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. దానికి ముందు యూటిలిటీని పెంచాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ట్రయల్ వేస్తున్నారు. ఇవాళ వేశారు, రేపు కూడా ట్రయల్ వేస్తున్నారు. ఎవరైనా ట్రయల్ చేస్తానంటే ఎవరైతే వచ్చి ఆ 1 lakh డౌన్ పేమెంట్ కట్టేసి ట్రయల్ వేసుకోవచ్చు హ్యాపీగా. ఒక బండి 200 కిలోమీటర్లు, మరొక బండి 300 కిలోమీటర్లు వస్తుంది. తక్కువ వచ్చే ప్రశ్నే లేదు. మీరు హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు, దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. లేదా నేను 30th తర్వాత నేను ఇస్తున్నాను కాబట్టి, అంటే మార్చ్ ఎండింగ్ కాబట్టి ఈ టైంలో మనం కూడా లెక్కలు వగైరాలు ఉంటాయి. ఈ వర్క్ టైం ఉన్నాయి కాబట్టి ఆ 5 రోజులు గ్యాప్ ఇద్దాం అంతే. ఇంకా అంతకు మించి వేరే ఉద్దేశం కాదు. ఇచ్చిన వెంటనే మనం పంపిస్తాం కాబట్టి ఏ ప్రాంతంలో బండి వస్తే అక్కడ మీరు వాళ్ళని అడిగి తెలుసుకొని లేదా ట్రైల్ వేసుకొని వాళ్ళకి ఇష్టపడి మీకు ఇస్తే అప్పుడు మీరు హ్యాపీ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్స్ అవుతున్నాయి. మీరు హ్యాపీగా ఎవరికైనా కావాలంటే ట్రయల్స్ రావచ్చు, చేసుకోవచ్చు. నేను ఉండకపోయినా అక్కడ దానికి సంబంధించి మీకు ఏర్పాటు చేస్తాను కాబట్టి వాళ్ళు మీకు బండి ఇస్తారు. ఉదయాన్నే ట్రైల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే 300 తిరగాలంటే ఈజీ కాదు. ఇక్కడ నుండి శ్రీకాకుళం వెళ్ళి వచ్చేస్తే సుమారుగా 106, 107 కిలోమీటర్ల వరకు వస్తుంది. అప్ అండ్ డౌన్. ఇంకా అక్కడికి మళ్ళీ 100 కిలోమీటర్ ఉంటుంది మనకి. కాబట్టి ఒక రోజు మొత్తంలో తోలలేం దాన్ని. అందుకోసం మీరు ముందు రోజు 2 రోజుల ముందే నాతో కన్ఫర్మ్ చేసుకొని ముందు రోజు ఇక్కడికి వచ్చేసి ట్రైన్కి వెళ్ళాల్సి ఉంటుంది. వచ్చినందుకు ఇక్కడ ఏ రూమ్స్ మన దగ్గర నుంచి ఏర్పాటు చేయలేం కాబట్టి మీరు చూసుకొని రండి. లేకపోతే మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు డ్రైవ్ చేసుకోండి. అదే లోకల్ వాళ్ళు అయితే మీరు డౌన్ పేమెంట్ కట్టేసి మీరు తోలుకోవచ్చు. ఒకవేళ అంత కిలోమీటర్లు రాకపోతే మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను హ్యాపీగా. ఎందుకంటే అవి అంతకు మించి డిజైన్ చేసిన పనులు అవి. ఓకే రెడీస్, మరికొన్ని విషయాల్ని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇంక ఈ 5 రోజులని జాగ్రత్త వాడుకోండి. 1000 రూపాయలు ఉన్నా సరే పంపించినా సరే 110 పంపిస్తారు. అది 25వ తారీఖు వరకు మాత్రమే 10% మీకు వస్తుంది. 25వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ 10,000 పంపిస్తే 10% వస్తుంది. అంతకు లోపు పంపిస్తే 1000 రూపాయలు పంపిస్తే 100 మాత్రం వస్తాయి. ఎవరు ఎక్కువ డబ్బులకు అమ్ముకోకండి. ఎందుకంటే అది తెలియదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు తీసుకోకండి. వాళ్ళు మీకు దొరకట్లేదు, మనం ఎలా కొనుక్కోవాలి, ఎక్కువగా 10,000 అంటే మేము పెట్టలేం కదా అనే వాయిస్లు ఉన్నాయి కాబట్టి వాటిలన్నింటికి ప్రతిగా ఇప్పుడు నేను మినిమం 1000 రూపాయల కూపన్స్ కూడా తీసుకుని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.